మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి సుందరిమణులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. శనివారం మిస్ కెనడా ఎమ్మా మసరిన్ హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న బ్రెజిల్, దక్షిణాఫ్రికాలకు చెందిన జెసికా ఫెడ్రోస్, బోయిలెజ్ జాన్సన్, వాన్ రెన్స్బర్డ్లు నగరానికి వచ్చారు. వీరికి శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. ఈ నెల 10న ప్రారంభ కార్యక్రమం జరగనుంది. సోమ, మంగళ, బుధవారాల్లో మిగిలిన దేశాలకు చెందిన సుందరీమణులు హైదరాబాద్ కు రానున్నారు. మిస్ వరల్డ్ చైర్పర్సన్ జూలియా బోర్లీ 3 రోజుల క్రితమే రాగా పోటీల నిర్వాహకులు జోనాథన్ మార్క్షా ఆదివారం చేరుకున్నారు. ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీ పడనున్న 120 మంది అందగత్తెలు హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించనున్నారు. పోటీలను కవరేజ్ చేయడం కోసం వస్తున్న 100కు పైగా దేశాలకు చెందిన జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్స్, ఇతర ప్రతినిధులు దాదాపు 3 వారాల పాటు రాష్ట్రంలోనే ఉండనున్నారు. ఈ క్రమంలో విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర పర్యాటక విధానం రూపొందించాక జరుగుతున్న అత్యంత కీలకమైన కార్యక్రమంగా దీన్ని ఆ శాఖ భావిస్తోంది. 2024లో తెలంగాణకు 155,113 మంది విదేశీ పర్యాటకులు రాగా ఈ సంవత్సరం వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని పర్యాటక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సుందరిమణులు పాల్గొనే వేదికలతో పాటు వారు భాగస్వాములయ్యే సందర్శించే ప్రదేశాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. ప్రారంభ కార్యక్రమానికి వేదికైన గచ్చిబౌలి స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేస్తున్నారు. స్టేడియం లోపల కళ్లు మిరిమిట్లు గొలిపేలా లైటింగ్ ఏర్పాట్లు, ప్రత్యేక అలంకరణలు చేస్తున్నారు.